నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సేవా దృక్పథంతో యువత ముందుకు రావాలి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి కోల్కతా ఘటనపై కొనసాగుతున్న ఆందోళనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిలిచిన వైద్య సేవలు ఘనంగా వరల్డ్ ఫోటోగ్రఫీ డే అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు వల్లంపహాడ్లో షెడ్ కూల్చివేత న్యాయం చేయాలంటూ బాధితుల ఆవేదన ఇక వార్తల వివరాలు యువత రక్తదానాలు చేపడుతూ సేవా దృక్పథం కలిగి ఉండడం అభినందనీయమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో సేవా యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదాతలకు పండ్లు పంపిణీ చేసి అభినందించారు. నేటి సమాజంలో కొంతమంది యువత చెడు అలవాట్లకు బానిసలై పెడదారి పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. సేవా యువత ఫౌండేషన్ సభ్యులు రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి సేవాభావాన్ని చాటుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు బేతల్లి రాజేందర్, వంగల సత్యనారాయణ రెడ్డి, సేవా యువత ఫౌండేషన్ సభ్యులు సుదగోని సాయి తేజ, గూడెల్లి అరుణ్, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరము అదేవిధంగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క క్యాంప్ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొన్నటువంటి చిరంజీవి గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ రాజా రాజేందర్ రెడ్డి గారికి, ఫౌండేషన్ చైర్మన్ సాయి గారికి, అదేవిధంగా సత్యరెడ్డి గారికి, ఇంకా ఇతర మిత్రులందరికీ ఎవరైతే సేవా యువత ఫౌండేషన్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు రక్తదాన శిబిరం కండక్ట్ చేయాలంటే దాతలు ముందుకు రావాల్సి ఉంటుంది. దాతలను సమకూర్చుకొని మరి ఈరోజు వీళ్ళందరూ కూడా రెడ్ క్రాస్ సంస్థలతో టైప్ అయి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ కరీంనగర్ లో వైద్యులు ఆందోళన చేపట్టారు. వైద్య సేవలు నిలిపివేస్తూ పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపడుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ లోని కలెక్టరేట్ ఎదుట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వైద్యుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. ఆగస్టు 9వ తేదీన పశ్చిమ బెంగాల్ కోల్కతాలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైద్యులు తెలిపారు. మెడికల్ సర్వీసెస్ నిలిపివేశామని, కేవలం ఎమర్జెన్సీ సేవలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆసుపత్రిలో మహిళా అత్యాచారం జరిగిందంటే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. స్పెషల్ కోర్టు ద్వారా న్యాయ విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉన్న మహిళకు జరిగిన అన్యాయమని, ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. నిర్భయ చట్టం తీసుకువచ్చేందుకు తీవ్రంగా పోరాడారని, అంతకు మించి పోరాటం చేస్తామని తెలిపారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ పై రేప్ చేసి మర్డర్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మహిళా డాక్టర్ అన్నారు. దేశంలో స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్నామని, కానీ మహిళలకు మాత్రం స్వేచ్ఛ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు బిఎన్ రావు, జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు రామ్ కిరణ్, వైద్యులు, మహిళా వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలో ఆర్జికర్ వైద్య కళాశాలలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని జాతీయ ఐఎంఏ, దేశవ్యాప్తంగా డాక్టర్లందరూ, మిగతా వైద్య సిబ్బంది అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అమానుషమైన చర్యను పాల్పడ్డ వారు ఎవరైనా సరే, ఒక్కరైనా ఇద్దరైనా ఎంతమంది అయినా వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అలాగే దేశంలో ఉన్న అన్ని వైద్య హాస్పిటల్స్ లోపల ఇమీడియట్గా రక్షణ కల్పించాలని చెప్పేసి ఐఎంఏ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కలకత్తా వెస్ట్ బెంగాల్లో హాస్పిటల్లో ఒక మహిళా డాక్టర్ పీజీ డాక్టర్ హత్యకు గురై మన విషయం భారతదేశ వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఈ జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మా డాక్టర్స్ యొక్క యూనియన్ దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నది. అన్ని మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా ఈరోజు ఆపేసి ఒక్క ఎమర్జెన్సీస్ మాత్రం ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈ సత్వరమైన న్యాయం జరగకపోతే మేము ఎమర్జెన్సీస్ కూడా నిలుపుదల చేయడానికి ఏమాత్రం వెనకాడబోము. మన దేశం అంతా తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు మన కలకత్తాలో పీజీ డాక్టర్పై జరిగిన అత్యాచారం అది చాలా కిరాతకమైన చర్య. అసలు ఈ చర్యను మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళా డాక్టర్ డ్యూటీలో ఉన్న డాక్టర్పై ఇలా కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేయడం అనేది చాలా కిరాతకమైన చర్య. దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని మనం అందరం సంబరాలు జరుపుకుంటున్నాం. నిజంగా ఆలోచిస్తే మన దేశంలో మహిళలకి ఇంకా స్వాతంత్రం అనేది రాలేదనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ప్రపంచ ఫోటోగ్రఫీ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో పట్టణ జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జీవితాంతం గుర్తుండిపోయేది కేవలం ఫోటో ద్వారానే అని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. ఫోటో వీడియోగ్రాఫర్ల అభ్యున్నతికై కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ఫోటో వీడియోగ్రాఫర్లకు వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు తెలంగాణ అసోసియేషన్ గౌరవ సలహాదారులు మహిమల కేదార్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సిరి రవి, కొప్పుల కనకారావు, నాగిశెట్టి రమేష్, అసోసియేషన్ నాయకులు, ఫోటో వీడియోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. తమ భూమిని కబ్జా చేయడమే కాకుండా ఇంటిని కూల్చివేశారంటూ కరీంనగర్లోని వల్లంపహాడ్లో బాధిత కుటుంబీకులు ఆందోళనకి దిగారు. కష్టపడి సంపాదించుకున్న భూమిని అన్యాయంగా కబ్జా చేశారంటూ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. వీళ్ళిద్దరు కలిసి మా భూమిని కబ్జా చేసుకోవాలని చూస్తారు సారు. మాకు న్యాయం కావాలి. కరీంనగర్లోని సుభాష్ నగర్లో నివాసముంటున్న రజియా సుల్తానా భర్త జమాల్ వల్లంపహాడ్లోని సర్వే నెంబర్ 145కు చెందిన 2 గుంటల స్థలాన్ని కబ్జాకు పాల్పడ్డారని బాధితులు తెలిపారు. కరీంనగర్కు చెందిన శ్రీమంతు లక్ష్మీనారాయణ, స్వరూప, ఆమె కొడుకు శ్రీనాథ్ యాదవ్లు కబ్జా చేయడమే కాకుండా కష్టపడి నిర్మించుకున్న ఒక్క రూమ్ని కూల్చివేశారని చెప్పారు. రజియా సుల్తానా అతని కుమారుడు వెళ్లి చూసేసరికి కట్టుకున్న ఒక్క రూము కాస్త నేలమట్టమైందన్నారు. గత 23 సంవత్సరాలుగా ఇంటి పన్ను కడుతున్నామని, భర్త పేరిట ఉన్న స్థలాన్ని మున్సిపాలిటీలో తన పేరుకు మార్చుకున్నామని బాధితురాలు రజియా సుల్తానా అన్నారు. వల్లంపహాడు భూముల ధరలు పెరగడంతో నిరుపేదలమైన మా కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త కష్టపడి సంపాదించిన ఆస్తి అని న్యాయం చేయాలని బాధితురాలు కోరుతుంది. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు ప్రాణభయం ఉందని చెప్పారు. షెడ్డును కూల్చివేశారని, తమకు నష్టపరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమాల్ గారి ల్యాండ్ ఇది మున్సిపాలిటీలో చేయించినాం. ఇల్లు పన్ను కూడా కడతాన్నాం. ఇంటి పర్మిషన్ కూడా తీసుకున్నాం. నా పేరెంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా మున్సిపాలిటీలో. ఆనే కడుతున్నా నేను. నా ట్రాన్స్ఫర్ అయిన 2-3 సంవత్సరాలు వస్తుంది. ఇప్పుడు ఆయన అంతకుముందు కట్టిండు. ఇప్పుడు ఆయన ఆ టార్చర్ తోటే 23 సంవత్సరాలు వస్తుంది. ఏది లేదు గొడవ ఇక్కడ. ఇది ఎట్టెట్లా ఇవి భూముల రేట్లు పెరుగుతున్నాయో మేము మాకు అనాథలం అని తెలిసింది. ఎవరు లేరు మాకు అండ. ఉన్నోళ్ళు కాదు, ఇల్లు బాగా గరీబోళ్ళు అని తెలుసుకొని మా భూమికి వచ్చి దౌర్జంగా ఒకట్లా శ్రీమంత్ లక్ష్మీనారాయణ
సరుప కొడుకు. ఈ సరుప కొడుకు ఇంతకుముందు వచ్చిండు. వీళ్ళిద్దరు కలిసి మా భూమిని కబ్జా చేసుకోవాలని చూస్తారు సారు. మాకు న్యాయం చేయాలి. ఇక్కడ ఉన్న సార్లు అందరూ, కలెక్టరు, సిబి గారు అందరూ మాకు న్యాయం చేయాలి. మేము గరీబ్ వాళ్ళం. నా కొడుకు, నేను, నా బిడ్డ మేము కిరాయికుంటాం. మా కొడుకు కష్టపడితే మేము బతికేటోళ్ళం. మా భర్త కూడా కష్టపడి బతికినాం. మేము మాకేం జాబులు లేవు, ఏం లేవు. ఇట్లా మమ్మల్ని చూసి ఇట్లా ఎంటాడుతారు మమ్మల్ని. మాకు ప్రాణాల భయం కూడా ఉన్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని స్వయంభూ శ్రీ 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 తాపాల లక్ష్మీ నరసింహస్వామి వారి 20వ అధ్యయన బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి వెంకటాద్రి ఆధ్వర్యంలో వేడుకలు కన్నుల పండుగగా కొనసాగాయి. మానుకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ఈనుకొండ నాగేశ్వరరెడ్డి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించారు. ఈ నెల 19న శకటోత్సవం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. వివిధ జిల్లాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి ఎల్లారెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 తాపా లక్ష్మీ నరసింహవారి 20వ అధ్యయన బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 3వ రోజు ఉదయం ప్రభాతకాలమందే స్వామివారికి పల పంచామృతాలతో అభిషేక కార్యక్రమం, 7 గంటలకు ఆరాధన, ఆరింపు తీర్థప్రసాద గోష్ఠి, తదుపరి నిత్య హోమంలో భాగంగా శ్రీ శ్రీకృష్ణ నరసింహోమ కార్యక్రమం బలిహరణం జరిగింది. ఆ తదుపరి మధ్యాహ్నం 12 గంటల నుండి 15 నిమిషాల నుండి పంచపుత్రముల తాంబరాలతో శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామివార్ల తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన దేవాలయ కమిటీ వారు భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా గావించడం జరిగింది. అలాగే మన మానకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమాన్ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు కూడా వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమంలో కూడా పాల్గొనడం కూడా జరిగింది. బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం వేద పండితులచే అంగరంగ వైభవంగా ఈరోజు కళ్యాణం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ అనంతరం సంధి మహేందర్ రెడ్డి నీలిమా దంపతులు వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 1000 మందికి పైగా భక్తులు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని ఈ యొక్క అన్నదానాన్ని స్వీకరించినారు. బ్యాంకు రంగంలో సెంట్రల్ బ్యాంకును అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సెంట్రల్ బ్యాంక్ జోనల్ హెడ్ దారా సింగ్ అన్నారు. నగరంలోని టవర్ సర్కిల్లో నూతనంగా నిర్మించిన బ్యాంకును ఆయన ప్రారంభించారు. బ్యాంక్ సర్వీసు, లోన్, ఇతర అంశాలపై వినియోగదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కస్టమర్లకు సేవలు అందించడంలో సెంట్రల్ బ్యాంకు మన్ననలు పొందిందని దారా సింగ్ తెలిపారు. గత 15 సంవత్సరాల నుండి కరీంనగర్లో కస్టమర్లకు సేవలు అందిస్తూ పలువురి ప్రశంసలు పొందుతోందని చెప్పారు. మహిళా సంఘాలు, ఎంఎస్ఎంఈ ద్వారా ప్రొడక్షన్ యూనిట్లలో 1,00,000 నుండి 2 కోట్ల వరకు లోన్లను మంజూరు చేశామని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు నిరంతరం వినియోగదారులకు సర్వీస్, లోన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ హెడ్ కృష్ణమోహన్, చీఫ్ మేనేజర్ చేతన్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ దీపక్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్లు నగేష్, నవీన్ కుమార్, క్యాషియర్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు కరీంనగర్లో మా శాఖను మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి చేయడం జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతి పురాతనమైన 113 సంవత్సరాలుగా బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా మేము రావడం జరుగుతుంది. మంచి కస్టమర్స్ని కలవాలి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. తర్వాత మేము క్యాంపస్ కూడా ఇప్పుడు ఉన్న దీనిలో కొంత మంచి కస్టమర్స్కి వాళ్ళకి లోన్స్, రుణాలు ఇవ్వడం జరుగుతుంది. క్యాంప్ పరంగా వాళ్ళకు శాంక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. రైతు రుణమాఫీ కాలేదంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో రైతులు రోడ్డెక్కారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీలో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై ఇండియన్ బ్యాంక్ ఎదుట ధర్నాకు దిగడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు నచ్చజెప్పి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
వైద్యురాలిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిందితుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రోజురోజుకి మహిళలకు రక్షణ కరువైందని నాయకులు శ్రీకాంత్ తిరుపతి అన్నారు. ఇంతటి దారుణం జరిగినప్పటికీ దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోలేదన్నారు. కోల్కతా కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆరోపించారు. మహిళలపై దాడులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెక్కినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన చట్టాలను తీసుకువచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతుందన్నారు. ఈ ఘటనకు కారణమైన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, నరేష్, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలలో అమ్మాయి పైన అఘాయిత్యం చేసి ఈరోజు చంపేసిన పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు దేశంలో ప్రజల యొక్క ప్రాణాలు కాపాడే ఈరోజు డాక్టర్లకు ఈరోజు రక్షణ కరువైతుంది. ఈరోజు దేశంలో రోజు రోజుకి మహిళలపైన దాడులు అనేకం పెరిగిపోతున్నా కానీ ఈరోజు ప్రభుత్వాలు ఇంతవరకు కూడా స్పందించలేని ఆ దుర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు భారతదేశం ఉందని ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. డాక్టర్ అమ్మాయిపై అత్యాచారం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు నిందితుల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో మహిళలకు రక్షణ లేని ప్రభుత్వాలు ఎందుకని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. వృద్ధులు గౌరవప్రదంగా జీవించేందుకు భద్రత కల్పించాలని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సముద్రాల జనార్దన్ రావు అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ అండ్ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ చట్టం రూల్స్ అమలు కావడం లేదన్నారు. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఏర్పాటు చేయాల్సిన కమిటీ మీటింగు జరగడం లేదన్నారు. ప్రతి సీనియర్ సిటిజన్ ఆస్తిని, ప్రాణాన్ని కాపాడి సీనియర్ సిటిజన్ గౌరవప్రదంగా జీవించడానికి భద్రత కల్పించాలని అధికారులను విన్నవించుకుంటున్నారు. వృద్ధుల యొక్క ఆస్తి రక్షణ, ప్రాణరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు కమిషనర్ కు ఉందన్నారు. ఇట్టి అంశాలపై ఈ నెల 20వ తేదీన ఫెడరేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ హైదరాబాద్ కార్యాలయంలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షులు సముద్రాల జనార్దన్ రావుతో పాటు ప్రధాన కార్యదర్శి తొడుపునూరి ఆనందం, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ గారు వారు అన్ని చర్యలు తీసుకోవాలి. అయితే ఈ పోలీసు మన కరీంనగర్ జిల్లాలో పోలీసు అధికారులు ఏం చేస్తున్నారంటే సీనియర్ సిటిజన్స్ యొక్క బాధలు అవి సివిల్ అంశములుగా పరిగణించి వాటిని వారు ఖాతరు చేయడం లేదు. కానీ ఈ సీనియర్ సిటిజన్ యొక్క వారికి ఏమాత్రము వారిని ఎవరైనా దూషించినా కానీ, వారికి ఆస్తి నష్టం జరిగినా కానీ వెంటనే పోలీసు అధికారులు చర్యలు తీసుకొని. కరీంనగర్లోని వేదం హైస్కూల్లో మోడల్ ఎలక్షన్స్ ఘనంగా నిర్వహించారు. రామ్నగర్లోని వేదం పాఠశాల ఆవరణలో జరిగిన నమూనా ఎన్నికల్లో పలువురు విద్యార్థులు నాయకులుగా పోటీ చేశారు. తద్వారా విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను వెలికి తీయనున్నామని కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విద్యార్థులకు నిజమైన ఎన్నికలపై అవగాహన కలుగుతుందని చెప్పారు. పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిసిప్లిన్ కమిటీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కమిటీతో పాటు యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కాగా ప్రత్యేక ఎన్నికల అధికారిగా లలిత, స్కూల్ కరెస్పాండెంట్ బండా శ్రీకాంత్ హాజరయ్యారు. దేశం, రాష్ట్రంలో జరిగే ఎన్నికల మాదిరిగా ఓటు వేసిన వారికి సిరామరకతో పాటు బ్యాలెట్ పేపర్ను ఇచ్చామన్నారు. పాఠశాల ఉపాధ్యాయులే ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వహించారని చెప్పారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Today we are conducting mock elections in our Vedam High School to create the awareness about elections and to know the leadership qualities from the students. We are conducting this as usually from past so many years. We are conducting head boy, head girl and discipline committee, sports committee, and this year especially we are conducting anti drug committee. So to avoid the drug and to create the awareness about the drug also we are conducting these committees. Our students are participating in different areas. As usual, whatever the elections program is there, the students nominated, they give a nomination, the symbols are allotted and secret ballot is conducted.
We are conducting elections in our school. We are feeling really very proud because of these elections, everyone knows how we should take responsibility and we get an idea. And also we will improve our leadership qualities. Actually, what are the benefits of conducting elections is this helps to children to become active participants in political processes. School elections are very essential for students because these kind of activities will mold leadership qualities in students from young age. Being a part of school. రుణమాఫీ ప్రయోజనం దక్కడం లేదంటూ కరీంనగర్లో రైతులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత బ్యాంకుల ఎదుట కుటుంబీకులతో కలిసి ఆందోళనకు దిగుతున్నారు. తమకు ఎందుకు రుణమాఫీ కావడం లేదంటూ బ్యాంకర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సరైన సమాధానం దక్కడం లేదన్న ఆగ్రహంతో రైతులు నిరసన బాట పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం ద్వారా కొందరు రైతులు లబ్ధి పొందడం లేదు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రైతులు బ్యాంకు ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని రాజీవ్ చౌక్లోని ఇండియన్ బ్యాంక్ ఎదుట, కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగుట్టపల్లి, కోహెడా మండలం రామచంద్రాపురం, వల్లంపహాడ్, సీతారాంపూర్ గ్రామాలకు చెందిన రైతులు, రుణమాఫీ కాని రైతులు భారీ ఆందోళన నిర్వహించారు. ప్రతి ఊరిలో 50% పైగా రైతులకు రుణమాఫీ కాలేదని, 200 మంది రైతులు ఉంటే 10 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెబుతున్నారు. ప్రభుత్వం తమను మోసం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం కల్పించుకొని అందరికీ రైతు రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో మా ఈదులగట్టపల్లి గ్రామ రైతులు 40 మంది రైతులు ఉన్నారు. కనీసం ఒక 5గురికి వచ్చింది. ఆ 5గురికి వచ్చిన తర్వాత 35 మందికి రాలేదని ఏవో గారి దగ్గరికి పోతే నో డాటా అని చూపిస్తుంది. ఇండియన్ బ్యాంక్ అనేది నో డాటా అని చూపిస్తుంది. ఈ ఇండియన్ బ్యాంక్ లోపం ఏంటి అనేది మేము ఇక్కడ సార్ కాస్తే ఒకసారి డాటా పంపించినామని ఒకసారి అంటాడు, పంపించలేదని ఒకసారి అంటాడు. ఇది మరి ఎందుకు ఈ ప్రభుత్వానికి గత 9 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా ₹1,00,000 వచ్చి మళ్ళీ రిటర్న్ పోయినాయి. ఈ బ్యాంకు మన ప్రభుత్వానికి ఒత్తిడి వలుకుతుందా, అసలు రైతులకు ఏమి చేస్తుందని మాకు అనుమానంగా ఉంది. గతంలో కూడా రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రతి ఒక్క బ్యాంకుకు ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఆ రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలని అది ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ ప్రభుత్వాలు మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాయో, మా రైతులకు న్యాయం చేయాలి, ఈ రైతు రుణమాఫీ చేయాలి, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్న ప్రభుత్వము రైతులకు రుణమాఫీ కాలే కాబట్టి మాకు రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ బ్యాంకు మాకు 3వ విడత రుణం వచ్చామండి. ఇక్కడికి వస్తే నో రెస్పాన్స్ అండి. ఏమైందని అడిగితే మాకు ఇక్కడ ఏం చెప్తలేరు వాళ్ళు. తిరిగి ఆశకు వస్తున్నాము. ఏమన్నంటే ఏవో దగ్గరికి పోమంటారు. ఏవో దగ్గరికి పోతే ఏవో ఏమంటుందంటే బ్యాంకు వాళ్ళు ఇట్లా చెప్పారు సార్, మరి ఇండియన్ బ్యాంక్లో మాకు చూపిస్తలేదు, క్రాప్లో మాట్లాడితే బ్యాంక్ ఏవో ఏమంటుందంటే బ్యాంకు వాళ్ళ మీద కేసు పెట్టుకో అంటుండు. బ్యాంకు వాళ్ళకి వచ్చి ఏమైంది మేడం మమ్మల్ని అడిగితే మేమేం చేయాలంటే మాకు లిస్ట్ రాదని వీళ్ళు మాట్లాడుతారు. మేము మేడం అడుగుతుంటే మేడం లీవ్ పెట్టి వెళ్ళిపోయింది. జోనల్ ఆఫీసర్ పోయి అక్కడ లీవ్ పెట్టి వెళ్ళిపోయారు సార్. ఇది ఎన్ని రోజుల నుంచి రైతు మరి ప్రభుత్వం కావాల్సుకొని చేస్తుందా? మరి ఆధార్ కార్డు ఉంది, వైట్ కార్డు ఉంది, అన్ని ఏ టు జెడ్ ఉన్నాయి మా దగ్గర. అన్ని ఏం ప్రాబ్లం లేదు మా దగ్గర. వీళ్ళు ఇస్తారా ఇయ్యరా? ఇస్తాను ప్రకటించడం ఎందుకు, ఇవ్వకపోవడం కారణం ఏంది? మరి గోవులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలంటూ గోరక్షకులకు అండగా ఉండాలని హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి యోగి అతిథి మహారాజ్ స్వామీజీ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో మిషన్ వందే గోమాతరం సంస్థ ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా గోవులకు పూజలు చేశారు. గోశాలలో గోవులకు ఆహారం అందించారు. బీజేపీ సీనియర్ నాయకులు పోల్సాని సుగురాకర్ రావుతో పాటు సుమారు 50 మంది శిష్య బృందం సమక్షంలో స్వామీజీ ఆధ్వర్యంలో గోవులకు విశేష పూజలు చేశారు. గోవు పాలు తల్లిపాలతో సమానమని, అందుకే గోవును గోమాతగా భావిస్తారని తెలిపారు. గోవులను రక్షించే ఉద్దేశంతో పోరాడే వారిపై కేసులు పెట్టి వేధించే చర్యలు మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేణు, ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, న్యాయవాది సుగుర్తి జగదీశ్వరాచారి, ఎడ్ల భూమిరెడ్డి, వేల్పుల ఓదయ్య పాల్గొన్నారు.
ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఇందుకుగాను ఆయా ఆర్టీసీ డివిజన్లకు విద్యుత్తో నడిచేటువంటి బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే పలు బస్సులను డిపోలకు అందజేయగా కరీంనగర్ కు సైతం బస్సులను కేటాయించింది. ఆర్టీసీ వినియోగించబోయే ఎలక్ట్రిక్ బస్సులపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ ఆర్టీసీకి సరికొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే రెండవ డిపోకు 33 బస్సులు చేరుకోగా మరిన్ని బస్సులు రానున్నాయి. ఈ నెల 20వ తేదీలోపు నూతన బస్సులను ప్రారంభించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. రీజియన్ పరిధి నుండి 70 ఎలక్ట్రిక్ బస్సులు వివిధ రూట్లలో నడిపేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ నెల 20వ తేదీలోపు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా బస్సులను ప్రారంభించేందుకు సన్నాహాలను చేస్తున్నారు. కరీంనగర్ 2 డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు రానుండడంతో అధికారులు మౌలిక వసతుల ఏర్పాట్లపైన దృష్టిని సారించారు. డిపోలో ఇప్పటికే 11 kV విద్యుత్ లైన్లు, 14 ఛార్జింగ్ పాయింట్లు, 3 ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లను బిగించే పనిలో పడ్డారు. బస్సులను వివిధ రూట్లలో నడిపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించే విధంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మన కరీంనగర్ జిల్లాకి 70 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఈ 70 ఎలక్ట్రిక్ బస్సులలో మొదటి విడతగా 33 ఎలక్ట్రిక్ బస్సులు మనకు చేరుకున్నాయి. వాటికి సంబంధించిన ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఈ 33 బస్సులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ 33 బస్సులు కూడా కరీంనగర్ నుంచి జేబీఎస్కి సూపర్ లగ్జరీగా ఆపరేట్ చేయబడతాయి. ఈ బస్సులు అన్నీ కూడా జేబీఎం అనే సంస్థతోటి మనకు ఒప్పందం కుదిరింది. అద్దె బస్సుల మాదిరిగా వాళ్ళకి కిలోమీటర్కి మనం 39 రూపాయలు చొప్పున మనము వారికి కేటాయిస్తాము. వాటి నిర్వహణ, మెయింటెనెన్స్ కానీ, డ్రైవర్ పెట్టడం కానీ జేబీఎం అనే సంస్థ చూసుకుంటుంది. అదేవిధంగా దాని ఆపరేషన్స్ కానీ, కండక్టర్ ప్రొవైడింగ్ కానీ ఆర్టీసీ చూసుకుంటుంది. ఇది మొత్తం ఆర్టీసీ పర్యవేక్షణలోని ఆపరేషన్ జరుగుతుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే వాళ్ళు ఇచ్చిన రేంజ్ 320 కిలోమీటర్స్, కానీ మనము జేబీఎస్ వరకు 156 కిలోమీటర్లు కాబట్టి జేబీఎస్కి వెళ్ళిన తర్వాత కూడా మనం ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఫెసిలిటీ ఉండేటట్టుగా మనం ఆపరేషన్ ప్లాన్ చేసుకున్నాం. జేబీఎస్లో కూడా ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. మనకి ఛార్జింగ్ పెట్టుకునే విధంగా మనం ఆపరేషన్ ప్లాన్ చేసాం. అది పూర్తిగా అవాస్తవం అండి. ఆ డిపోలో అద్దె బస్సులు ఉన్నవి. అద్దె బస్సులతో పాటుగా ఎలక్ట్రిక్ బస్సులతో పాటుగా ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి. కొన్నేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు సంస్థ ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో సంస్థ మరింత నష్టాల్లోకి చేరుకుంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం నష్టాలను పూడ్చుకునే పనిలో కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. తాజాగా రాష్ట్రంలోని కొన్ని డిపోలను మేజర్స్ జేబీఎం అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకొని డిపోలను ప్రైవేటు పరం చేసే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా కరీంనగర్ 2 డిపోతో పాటు నిజామాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్ 2 డిపోలను ప్రైవేటు మేనేజ్మెంట్కు అద్దెకు ఇచ్చి ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు మేజర్స్ జేబీఎం సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో కరీంనగర్ 2 డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు చేరుకోవడంతో వాటిని ప్రారంభించేందుకు మొదటిగా 2 డిపోనే ఎంపిక చేశారు. కరీంనగర్ వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులు సజావుగా నడవాలని కోరుకుందాం. తద్వారా ఆర్టీసీ ఆదాయం పెరగాలని ఆకాంక్షిద్దాం. వాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి నెల పౌర్ణమి రోజున అమ్మవారి ఆలయాల్లో కుంకుమ పూజ నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని అశోక్ నగర్ వాసవి మాత ఆలయంలో కుంకుమ పూజలు చేశారు. ఆలయ పూజారి అనంతయ్య ఆధ్వర్యంలో వైభవోపేతంగా కుంకుమ పూజను భక్తి ప్రవత్తులతో నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని క్లబ్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు అత్యంత శక్తి స్వరూపులని మాడిశెట్టి ఉమా అన్నారు. అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. ఆలయ కాంప్లెక్స్ లోని వినాయకుడిని అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడంతో పాటు గోమాతకు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవితో పాటు సభ్యులు మాధవి,
తిరుపతమ్మ, వాణి, పద్మ, అరుణ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.